సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సిద్దిపేటలోని బారాసా కార్యాలయంలో ఆయన కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలోనూ ఎక్కడా జై తెలంగాణ అని లేదన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని మాయం చేస్తారని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బారాసా మాత్రమే అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు, యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్న తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యం ఇచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో కానీ, జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయూతనందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు, ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు, విరాహత్ అలీ గారికి అయినా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. ఈ